సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో అట్టహాసంగా శ్రీరామనవమి వేడుకలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి బాలినేని నివాసంలో సీతారాముల కళ్యాణం చేపట్టిన బాలినేని దంపతులు. నగరంలోని 11వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్. బూత్ స్థాయి నుంచి టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించిన జనార్దన్. వివరాల్లోకి వెళ్తే కమనీయం రమణీయం శ్రీ సీతారాముల వారి కళ్యాణం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని లాయర్పేటలో గల మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం నందు శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన వేదిక పైన సీతారాముల స్వామివారి విగ్రహాలను చూడచక్కగా కొలువు తీర్చారు. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆద్యాంతం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణ మహోత్సవ ఉభయ దాతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శచిదేవి, బాలినేని ప్రణీత్ రెడ్డి, శ్రీ కావ్య దంపతులచే అర్చకులు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ సాగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరూ కనులారా వీక్షించారు. భక్తజన సంద్రోహం నడుమ భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టం ఆద్యంతంగా సాగింది. మీ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గాయకుడు మిరియాల సాయి బృందం ఆలపించిన స్వామివారి భక్తి గీతాలందరినీ అలరించాయి. మహోత్సవ ఘట్టంలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ రామ జయ జయ రామ, రామ 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 జయ రామ జయ జయ రామ, రామ రామ సీతారామ పరమాన్నిత్యం విష్ణుం నారాయణం భర్వం ప్రతిష్ఠితం హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ. పురోహితం యజ్ఞస్య దేవమృత్యుయో హోతారం రత్నారామో హరి ఓం స్వస్తి. సీతారామచంద్ర స్వామి దేవతా ప్రీత సామాన్యకే సమే ఇంద్ర విష్ణు ద్రగోహితాశంబర అహబన్నాతో హబన్నాతో అహబన్నాదః శ్లోకృదహగ్గు శ్లోకృదహగ్గు శ్లోకృత్ స్వస్తి భుచ్యతే యోగి జన్మ సంసార బంధన. తథాస్తు వాంఛా సిద్ధిరస్తు సమస్త సమ్మంగళ. ఇట్లాండి పట్లది ఇవ్వాలా ఇప్పుడు
ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరం ఒకసారి చెప్పాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సీతారామచంద్రస్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, పట్టాభిరామ కళ్యాణ రామ, పట్టాభిరామ కళ్యాణ రామ, రామ రామ అయోధ్య రామ, రామ రామ దశరథ రామ. ఒంగోలు నగరంలోని 11వ డివిజన్లోని పార్టీ కార్యాలయాన్ని టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్ ఆధ్వర్యంలో క్లౌపేటలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. జనార్దన్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి టీడీపీకి అత్యధిక భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని కోరారు. వైసీపీ వైఫల్యాలను వివరించడంతో పాటు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో శ్రేణుల నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, జి రాజ్ విమల్, షేక్ కపిల్ బాషా మరియు మాగులూరి ప్రేమ్ కుమార్, మణిదుర్గ, కోదమల రిచర్డ్స్, జెన్నీ దివాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. నగరంలో 46 డివిజన్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి. అదేవిధంగా ఎప్పుడు ఒకరి ఇంట్లోనో లేకపోతే ఇబ్బందులు రాకుండా ఉండటానికి, కోఆర్డినేషన్ ఉండటానికి రాత్రి ప్రచారం చేసిన తర్వాత పొద్దున్నే సీనియర్లు పెద్దలు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కూర్చొని మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, మన డివిజన్ ఎలా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ఓపెన్ అయినాయి. ఇక్కడ కూడా 11వ డివిజన్ ఈడ కూడా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేశారు. అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ దీపు వచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు, ఆయన ఇంకా గృహప్రవేశం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదివరకు స్టార్టింగ్ ఇక్కడ కొలవపేటలో ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో జెండా కట్టిన ఫౌండర్స్ వాళ్ళంతా కూడా. అలాంటిది ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా దీపు ఉన్నాడు. దాంతో ఈరోజు ఆయన ఇల్లు ఓపెన్ చేయకుండానే పార్టీ కార్యాలయం పెట్టారంటే అంటే ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు అనేది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరి తరపున మనస్ఫూర్తిగా అతన్ని అభిమానిస్తూ ఉన్నాం. అదేవిధంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ రోజుటికి ఎంతోమంది మీద కేసులు పెట్టారు, ఎంతోమంది మీద ఇబ్బంది పెట్టారు. వ్యాపారస్తుల్ని అదేవిధంగా వ్యాపారాలు చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్లు వేసి కావాలని చెప్పి దూరాన వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం స్ట్రీమ్లైన్ అవుతుందనే ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత బలం పెరగటానికి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అసెంబ్లీ పరిధిలో, పార్లమెంటు పరిధిలో ఒంగోలులోని 11వ డివిజన్ అనగా క్లోపేటలో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి మన యొక్క ఎన్నికల కార్యక్రమాలలో ముందుకు పోవడానికి యొక్క మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదావహమైన విషయం.
మొట్టమొదట తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పుడు మొట్టమొదటిసారిగా క్లోపేటలో ఒక యూనిక్ సంఘటన ఈరోజు జరుగుతుంది. అప్పుడు మా పెద్దలు మరి గంగవరపు జోషి గారు, గంగవరపు జగజ్జీవన్ రావు అని నేను, తర్వాత తేళ్ల క్రిస్టఫర్ గారు అనే ముగ్గురితో ఈ యొక్క క్లోపేటలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా స్థాపన జరిగింది. మళ్ళీ ఈరోజు 11వ డివిజన్ యొక్క అధ్యక్షులుగా అదే గంగవరపు జోషి గారి కుమారుడు దీపు గారి ఆధ్వర్యంలో మరి ఇది ఒక జరగడం అనేది ఇది ఒక యూనిక్ సంఘటన. ఇది చాలా, ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఎంటర్ కావడానికి వీల్లేని పరిస్థితులలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని అప్పటి నాయకులు పున్నపాటి కోటేశ్వరరావు గారు, కీర్తిశేషులు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి వారికి అప్పుడు అత్యధిక విజయం 2 సార్లు సంపాదించడమే కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం క్యాండిడేట్ని ఇక్కడ ఒక కార్పొరేటెడ్గా ఆ రోజుల్లో గెలిపించడం కూడా జరిగింది. ఒంగోలు నగరంలో 11వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేయబోతున్నారు. వారికి మేమందరం సోదర స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఒంగోలు నగరంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది. ఎక్కడికెక్కడ నగరంలో స్వచ్ఛందంగా వైసీపీ నుండి వందలాది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే 80% పైగా ఓట్లేపించగలిగినటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 11వ డివిజన్ క్లౌపేటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ డివిజన్ అధ్యక్షులు గంగవరపు దీపు గారు, నా ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రధాన కార్యదర్శి రాజవిమల్ గారు, ముఖ్య నాయకులు మన జగజ్జీవన్ రావు గారు, వీరందరూ కలిసి ఇక్కడ 11వ డివిజన్ ఆఫీస్ని ఓపెన్ చేయటం చాలా సంతోషం. జనార్దన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థులు దామచర్ల జనార్దన్ గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని ఊళ్ళూరుతున్నారు. ఆ ఉద్యోగస్తులతో పాటుగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ కూడా ఎక్కువ మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి రాయితీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే అందాయి, కానీ ఈ ప్రభుత్వంలో లేవు. మరి అలాంటి సమస్యలన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి జనార్దన్ గారు మాకు స్పష్టమైన హామీని ఇవ్వటం కూడా జరిగింది. ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగ సమస్యలను తప్పనిసరిగా మేము వాటిని స్పష్టంగా మేము తీరుస్తామనేటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఉద్యోగస్తులు కూడాను వారి యొక్క మేధస్సును, వాళ్ళలో ఉండేటువంటి అభిమానాన్ని కూడా చూరుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం పార్టీకి ఉన్నది. తద్వారా మేమందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గెలుపు, పెన్షనర్ల పిలుపు అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా మరి ఒంగోలు జనార్దన్ గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు అభ్యర్థిగా ఉండేటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పిలుపు కూడా మరి మేమందరం ఆ విధంగా పిలిపివ్వటం, పెన్షనర్స్ పిలిపివ్వటం కూడా జరిగింది. ఆ విధంగా మరి 11వ డివిజన్లో కూడాను మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనార్దన్ గారు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, రోడ్లు బాగు చేయటం కానీ, వీధులను శుభ్రం చేయించడం కానీ, మరి అనేకమైన కార్మిక సమస్యలను కూడా ఆయన సత్వరం పరిష్కరించడం కూడా జరిగింది. దామచర్ల జనార్దన్ గారు మరి ఏ డివిజన్లోకి వెళ్ళినా, ఒంగోలులో 50 డివిజన్లు ఉన్నాయి, ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ఆయన ధైర్యంగా ప్రతి డివిజన్ కూడా పర్యటిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఏ డివిజన్లో పోయినా కూడా ఆయన ఒక పేపర్ తీసుకొని, నేను ఈ డివిజన్లో 5 కోట్లు ఖర్చు పెట్టాను, అభివృద్ధి చేశాను,
పలానా డివిజన్లో 4 కోట్ల అభివృద్ధి చేశాను, ఇంకో చోట 6 కోట్ల అభివృద్ధి చేశానని ఆయన 50 డివిజన్లో కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నాడు. ఒంగోలు అభివృద్ధి చరిత్ర మేము చాలాసార్లు చెప్పాం. జనార్దన్ గారి ముందు, జనార్దన్ గారి తర్వాత అనే విధంగా ఒంగోలుని అభివృద్ధి చేసినటువంటి ఘనత దామచల జనార్దన్ గారికి దక్కుతుంది. మేము ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. జనార్దన్ గారు పదే పదే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మీరు నేను 5 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్తా ఉన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించి మీ బంధువు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించి ఒంగోలు అభివృద్ధికి 50 డివిజన్లో మీరు ఎంత మాత్రం ఖర్చు పెట్టారనేది పేపర్ మీద ఒక ఫిగర్ చెప్పమని అడుగుతా ఉన్నాడు. అది చెప్పలేదు. తాను పదవుల కోసం, రాజకీయాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గుంటూరు రోడ్లోని A1 కన్వెన్షన్ ఎదుట స్థలంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల వయసులోనే రాజారెడ్డి వద్ద పనిచేశానని, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో, ఇప్పుడు ఆయన తనయుడు జగన్తో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. తనను గెలిపిస్తే ఒంగోలు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులను గురి చేస్తే సందేహించేది లేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన దాడిలో తన కుటుంబానికి అండగా నిలిచిన కార్యకర్తలకు బాలినేని సెల్యూట్ చేశారు. తమ జోలుకొస్తే సహించేది లేదని తెదేపా నేతలను హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, నాయకులు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణ యాదవ్, మేయర్ సుజాత, ఓడా చైర్పర్సన్ సింగరాజు మరియు మీనా కుమారి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు మాదిగ, లీడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ మరియు మేదన కార్పొరేషన్ చైర్మన్ కేత లలిత, నాంచారమ్మ, శ్రీ వైష్ణవ్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కుమార్, డిప్యూటీ చైర్మన్లు వేల్నాటి మాధవరావు, వేమూరి బుద్ధితో పాటు కార్పొరేటర్లు, గృహ సారథులు, నాయకులు పాల్గొన్నారు. జగనన్న మీలో ఒకటిగా ఉండమని ఆదేశించి పంపినప్పుడు ఇక్కడికి వస్తున్న మమ్మల్ని ఎంత అభిమానంతో, ఎంత ఆత్మీయతతో ఆశీర్వదిస్తూ హక్కును చేర్చుకొని కుటుంబంలో ఒకటిగా స్వీకరిస్తున్న మీ పెద్ద మనసుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న పెద్దలారా, ఆత్మీయులారా, నేను కూడా ఈరోజు వాసన్న నాకు కూడా అనేక దశాబ్దాలుగా వాసన్నతో వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది. అనేక సందర్భాల్లో తిరుపతి వచ్చినప్పుడు కూడా అన్న నేను కలిసేవాళ్ళం. మా ఇంటి దగ్గరికి అన్న కూడా అనేకసార్లు ఫ్యామిలీతో కూడా వచ్చేవాడు. పర్సనల్గా మా ఇద్దరిది జగనన్నకు గట్టిగా ఉన్నటువంటి సైనికుల్లో మమ్మల్ని ఇద్దరిని కూడా ఒకరిని చూస్తారు. కానీ పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు మీ దృష్టికి తెస్తున్నా, ఒంగోలులో కొన్ని పరిస్థితులు ఈ మధ్య గమనిస్తున్నప్పుడు ఒంగోలు నిజంగా కూడా ఎప్పుడో వాసన చాలాసార్లు చెప్పేవాడు. ఒకప్పుడు ఎలా ఉండింది ఒంగోలు అంటే అశాంతికి, మర్డర్లకు, రౌడీయుజానికి ఒకప్పుడు నిలయంగా ఉన్న ఒంగోలును అన్ననే మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఒంగోలులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే దాని వెనకాల అనేక సంవత్సరాల
వాసన్న ఒక యజ్ఞం చేశాడు. ఈరోజు కూడా నేను దగ్గరగా వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత జగనన్న పీరియడ్లో కానీ మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది మంత్రుల దగ్గరికి, ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ మంత్రి దగ్గరికి పోతారు, మిగతా వాళ్ళు కనీసం ఎదురుతో కూడా కలవరు. కానీ వాసన్న మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఛాంబర్కి వెళితే అన్ని పార్టీల నాయకులు ఒంగోలు నుంచి అయితే, ఈ జిల్లా నుంచి అయితే అందరూ కనబడుతుంటారు. అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పంపించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆత్మీయ విందుకు వచ్చినటువంటి ఒంగోలు ప్రజానీకానికి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఒంగోలు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సీఎం ఆఫీసులో ఉండాలి, పార్టీ కార్యక్రమాలన్నీ చూడాలని చెప్పి ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ కొడుకుని పోటీ చేయమని చెప్పి చంద్రగిరిలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళా సీఎం గారు ఎందుకు ఆలోచించారో కానీ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటుకు పంపించాలని చెప్పి ఆయన ఆలోచన చేయటం, మరి ఒంగోలు పార్లమెంటుకు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించినందుకు మీరందరూ కూడా, నేనైతే చెప్తానన్నా, 1,00,000 ఓట్ల పైలతో మెజార్టీతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గెలుస్తాడని చెప్పి కూడా ఈ సభలో తెలియజేస్తున్నాను. 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు పార్లమెంట్ సంబంధించి మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మన ముఖ్యమంత్రి గారి మీదే దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరూ కూడా భయభ్రాంతులు అవుతారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భయం చెంది వెనకపోతారని చెప్పి ఉద్దేశంతో చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న సైన్యం ఉంది ఈ రాష్ట్రంలో, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా వెనక జంకే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు నగరంలోని 13వ డివిజన్ కబడ్డీ పాలెం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రాల రాజబిమ్మల్, ఎద్దు శశికాంత్ భూషణ్, కపిల్ బాష్ తో పాటు ఆలూరు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం. ఈరోజు ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో స్థానిక 13వ డివిజన్ కబాడిపాలెంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్కు సంబంధించి డివిజన్ అధ్యక్షుడు రమేష్ గారు, మరే విధంగా ముఖ్య నాయకులు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ముఖ్యంగా మనకు తెలిసిన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది. అదేవిధంగా ఒంగోలు నగరంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది. తప్పకుండా జనార్దన్ గారు 20,000 పైన మెజార్టీతో గెలుస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా గత 2014 నుంచి
19 వరకు జనార్దన్ గారి ఒంగోలు నగరంలో దాదాపు 2,600 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులు చేయడం, కుల మత రహితంగా పార్టీలకు అతీతంగా ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకున్నాం. జనార్దన్ గారి చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం 13వ డివిజన్. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాయర్పేటలోని ఆయన నివాసం నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో నగర ప్రజలందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసిన కార్యక్రమాన్ని సంపూర్ణం చేసిన ప్రజలందరికీ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన తనయులు బాలినేని ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలను తెలిపారు. ఒంగోలు నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిండిపోయింది. ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరు రోడ్లోని ఏ1 ఫంక్షన్ హాల్లో ఎదురుగా ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో బాలినేని చెవిరెడ్డి ప్లకార్డులతో పండగ వాతావరణం సంతరించుకుంది. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ జన్మదిన వేడుకలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర బైపాస్ వద్ద గల జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన జనసేన జన్మదిన వేడుకల్లో షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సైనికులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ తన అభిమాన నాయకుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ జిల్లాలో జనసేన పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. జిల్లా అధ్యక్షులు రియాజ్ మాట్లాడుతూ కార్యకర్తలు తన పట్ల ఉంచిన నమ్మకానికి రుణపడి ఉంటానని భరోసానిచ్చారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడుస్తూ కార్యకర్తలను అందరినీ కలుపుకుంటూ ముందుకు నడుస్తానన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మలగా రమేష్, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్, ముత్యాల, శ్రీదేవి, ప్రమీల, పిల్లి రాజేష్, ఆర్కే తదితరులు ఉన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా
జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కుటుంబం. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా వీర మహిళలు. పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం సాగినప్పటి నుంచి ఆనాడు ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యం విందులో కానివ్వండి, లేదు ఈరోజు జనసేన ప్రస్థానంలో ఎంతోమందిని నాకు కుటుంబ సభ్యులను చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నా జన్మదినోత్సవం అందరూ జరుపుకోవటం, వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్గా అందరూ సహకరించి అందరూ కూడా ఆ యొక్క ఆనందోత్సవాలు జరుపుకోవటం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఇంతమందిని నాకు తోబుట్టువులు ఇచ్చారు అని చెప్పేసి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, సోదర సమానులు నన్ను ఫస్ట్ నుంచి 2019 నుంచి వెన్నంటుండి రాజకీయ ప్రస్తావానికి ముందడుగు ఇచ్చిన రియాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన మున్ముందు ఎన్నో పదవుల నుంచి జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేయాలని, ఆ దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒంగోలులో ప్రకాశం జిల్లా అయితేనే, ఒంగోలు అయితేనే ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక స్థాయికి వెళ్ళి ఉన్నారంటే ఆయనే కారణం. ప్రతి ఒక్కరు కష్టపడ్డారని గుర్తించి మరి పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరు ఒక స్థాయి నిలబెట్టారు ఈరోజు. కానీ కొంతమంది ఆ స్థాయిని మరిచి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో కేక్ కటింగు, అలాగే సూర్యశ్రీ ట్రస్ట్లో అనాథ పిల్లలకు భోజన కార్యక్రమము, అలాగే భవన నిర్మాణ కార్మికులకు బైపాస్ కింద 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇదే విధంగా రియాజ్ గారు మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. అలానే ఒంగోలులో కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు భోజన కార్యక్రమం, అలానే బ్లైండ్ స్కూల్ సూర్యశ్రీ బ్లైండ్ స్కూల్ ట్రస్ట్లో పిల్లలకు సమక్షంలో కేక్ కట్ చేసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కొత్తపట్నంలో కూడా వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలానే సాయంత్రం పార్టీ ఆఫీస్లో ముఖ్యులు జనసేన పార్టీ శ్రేయోభిలాషులు క్యాడర్ సమక్షంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం రియాజ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా. రియాజ్ అన్న గారు మొదటి నుంచి కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి. ఆయన ఎన్నో కష్టాలు 100 మంది 100 మాటలు అన్న ఆయన అనేది ఒకటే, మనం పని చేసుకుందాం, మా కళ్యాణ్ గారి మాట చెప్పింది శిరసావించి అది అలానే ముందుకు వెళ్దాం, కుక్కలు వాగుతూ ఉంటాయి పట్టించుకునేది లేదు. ఒంగోలు నగరంలోని లాయర్పేటలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన నవమి వేడుకల్లో మాజీ మంత్రివర్యులు సిద్ధరాఘవరావు దంపతులు పాల్గొన్నారు. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల వారి స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో సిద్ధ దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. Yeah.
స్వచ్ఛ భవేదిపి ఒంగోలు నగరంలోని నిర్మల్ నగర్లో శ్రీ రామనవమి వసంత నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా చూడచక్కని కళ్యాణ వేదికపై శ్రీ సీత లక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. ఆపై భక్తుల రామనామ స్మరణల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించి దేవేరులకు తలంబ్రాలను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులతో పాటుగా నగరం నుండి వందలాదిగా భక్తులు పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తులందరూ శ్రద్ధగా గమనించవలసిందిగా తెలియజేస్తున్నారు.
మొత్తం బయట 3 చోట్ల మహిళలు అక్కడ భోజనం చేయొచ్చు, కానీ ఎక్కడ భోజనం చేశారు ప్రశాంతంగా భోజనం. జై శ్రీరామ్. ప్రశాంతంగా భోజనం భక్తులంతా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవంలో నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి అనిల్ కుమార్ తెలిపారు. దానిలో భాగంగా ఈ నెల 25వ తేదీన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ పంచరాత్ర భగవత్ శాస్త్ర దివ్యాంగ మోక్ష మోక్త ప్రకారంగా సన్నావక దీక్షిత 28 తేదీ నుంచి మే 10 వరకు పుష్పయాగంలో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ రఘునాయక స్వామివారి 239వ కళ్యాణ మహోత్సవంలో 18వ తారీఖు నుంచి 27 వరకు జరుగును. 18వ తారీఖు అంకురార్పణతో స్టార్ట్ అయ్యి 27 ధ్వజావరోహణంతో అయిపోతుంది. 18 ధ్వజావరోహణం, 19 శేషపాన్పు వాహనం, 20 హంసవాహనం, 21 సింహవాహనం, 22 హనుమంత వాహనం, 23 గరుడ వాహనం, 24 గజవాహన సేవ, 25 అత్యంత ప్రాముఖ్యం చెందిన శ్రీ రఘునాయక స్వామి వారి కళ్యాణం 25వ తారీఖు ఉదయం 8:30 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ కళ్యాణం రోజు గరుడాల వారు ఇచ్చేయటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచంలో ఏ గుడిలో లేనిది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన గరుత్మంతుడు కళ్యాణం రోజు ఇచ్చివేయటం అనేది ఇది చారిత్రక నిదర్శనము ఈ టెంపుల్కి. కావున కళ్యాణం రోజు అందరూ వచ్చి భక్తులందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యనిర్వహణాధికారి షేక్ కరీముల్లా తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒంగోలులోని కర్నూలు రోడ్లో గల కేబీ రెస్టారెంట్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి జిల్లా రాజకీయాల్లో తాను ఎదిగానని అన్నారు. విద్యార్థి దశ నుంచే తాను మైనార్టీ హక్కుల కోసం పోరాటం చేశానన్న సందర్భంగా తెలిపారు. యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన నాడు రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని గుర్తు చేశారు. మైనార్టీ
మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ముస్లింల మనోభావాలను చంద్రబాబు నాయుడు విస్మరించారని తెలిపారు. మైనార్టీలను విస్మరిస్తున్న మతతత్వ పార్టీలకు కొమ్ముస్తూ తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తోందన్నారు. అధికారం కోసమే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరారని విమర్శించారు. భాజపా పార్టీ ముస్లింలను ఊచకోత కోస్తే చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి మద్దతు తెలపడం తనను ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. భాజపాతో తెలుగుదేశం పార్టీ జతకట్టడం వల్లనే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని తెలియజేశారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తామని కరిముల్లా పేర్కొన్నారు. 4.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మైనారిటీ సోదరుల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ప్రతినిధిగా ఒక మంత్రిని ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం ఎన్నుకోకపోవడం నిజంగా చాలా బాధ వేసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఒక దేశం ఇది. ఈ దేశంలో హిందూ ముస్లింలు భాయిగా మరి జీవిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ, ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పార్టీ, మతోన్మాదం కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగినటువంటి మనోవాద సిద్ధాంతాన్నే తన రాజ్యాంగంగా మలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ. అటువంటి బీజేపీ పార్టీ యొక్క నిరంకుశ వైఖరిని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారని, మోడీని మరి మోడీ హటావో దేశ్కో బచావో అనేటువంటి నినాదాన్ని 2019 ముందు ఆయన ఎత్తుకొని ప్రతి చోట కూడా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి సభలు పెట్టడం జరిగింది. ఆ ధర్మ పోరాట దీక్షల్లో బ్లాక్ బెలూన్స్ ఎగరవేసి నిరసనని వ్యక్తం చేయడం జరిగింది. ముస్లింల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడతారని చెప్పి ఈ రాష్ట్ర టీడీపీ నాయకత్వం కాపాడుతుందని చెప్పి నమ్మి 2019లో కూడా మరి టీడీపీ పార్టీలోనే ఉండి టీడీపీ పార్టీకి సేవ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒకే పార్టీకి కట్టుబడి ఉండాలనేటువంటి సిద్ధాంతంతో నేనేనాడు కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశం ఉన్నవాడినైతే మరి 2019కి రాగానే వైఎస్ఆర్సీపీలో నాకు గేట్లు తెరుచుకొని ఉండేవి. కానీ అటువంటి ఆలోచన చేయకుండా నాకున్నటువంటి మిత్రబృందం కానివ్వండి, మా మత పెద్దలు కానివ్వండి, మా యొక్క కుటుంబం కానివ్వండి, ఏదైతే ముస్లిం సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాజకీయాలు చేస్తూ ఉన్నామో ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి విద్యావంతుడిగా ఉన్నటువంటి నేను ఎంఏ పాలిటిక్స్, ఎంఏ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ లాని కంప్లీట్ చేసి ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి నేను ఈ సమాజానికి ఒక మంచి దిక్సూచిగా ఉండాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఏదైతే టీడీపీ పార్టీ ఎన్డీఏలో కలవడం, టీడీపీ, బీజేపీ, జనసేన యొక్క కూటమి నన్ను తీవ్రంగా బాధించింది. మీరు 2014లో కలిసినప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చినటువంటి బీజేపీ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది కేవలం ఇది చంద్రబాబు గారి యొక్క రాజకీయ అవసరం కోసం అవకాశం తీసుకోవడం తప్ప ఈ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ సోదరుల మీద నిజమైనటువంటి ప్రేమ ఆయన చూపిస్తున్నారనేటువంటి భావన నాకు కలగలేదు. మైదాన ప్రాంత గిరిజన యానాదులకు యానాది కార్పొరేషన్తో పాటుగా చట్టసభలో సముచిత స్థానం కల్పించే వారికి తమ మద్దతుంటుందని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి అన్నారు. నగరంలోని గిరిజన సంక్షేమ భవనంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటపతి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినప్పటికీ గిరిజన యానాదులు బతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులను పట్టించుకున్నంతగా మైదాన ప్రాంత గిరిజనులను పట్టించుకోవడం లేదని ప్రభుత్వాలు మిమ్మల్ని విస్మరిస్తున్నాయన్నారు. మైదాన ప్రాంత యానాది గిరిజనులు 18 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని, అందులో 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వారు గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని, తమ
తమకు మాత్రం అవకాశాలు కల్పించడంలో పూర్తిగా రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు. సమావేశంలో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర నాయకులు ఏలూరు శ్రీనివాసులు, చేవూరు వెంకటరమణమ్మ, కొత్తపట్నం జెడ్పీటీసీ సభ్యురాలు చలంచర్ల తిరుపతమ్మ, ఇల్లా సుజాత, చలంచర్ల ప్రసాద్, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చేసినప్పుడు ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఒక వ్యక్తి ఆయన ఆ సభలో అంబేద్కర్ గారు ఒక వ్యక్తి. అట్లనే అదేవిధంగా అంటే అంత గొప్పగానే నేను చెప్పలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి 14 లక్షల మంది యానాదులు ఉన్నారు. మరి గిరిజనులు 34 తెగలు ఉపతెగలు ఉంటే అందులో యానాదులు మరి ఏజెన్సీ ప్రాంతం తీసుకుంటే మరి ఏజెన్సీ ప్రాంతం మైదాన ప్రాంతంలో ఈరోజు చూసుకుంటే అత్యధిక శాతం యానాదులు మరి మైదాన ప్రాంతంలో ఉన్నారు. అయితే ప్రభుత్వ రాజకీయ నాయకులు మరి ఈ విషయాన్ని మరి గ్రహించకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల మంది ఉన్నటువంటి గిరిజన ఉన్నటువంటి జాతుల వారికి మరి 7 శాసనసభ స్థానాలు, మరి ఒక ఎంపీ, మరి అదేవిధంగా ఒక ట్రైకార్ చైర్మను, మరియు అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మను, మరియు బోర్డు మెంబర్లు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఏజెన్సీ ప్రాంతానికి కట్టబెట్టి మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని, అందులో అత్యధిక శాతం ఉన్నటువంటి యానాదుల్ని మరవటం అనేది చాలా దౌర్భాగ్యం. దీన్ని మేము పూర్తిగా ఈ వేదిక నుంచి యానాది సంఘాల మహాకూటమి నుంచి రాష్ట్ర కమిటీ నుండి దీన్ని మేము ఖండిస్తాం. అన్ని గ్రామాల్లో మేము పర్యటించినప్పుడు విద్య లేక చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం, రాజకీయ పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి ఆయా గ్రామాల్లో అంటే విద్యకు దూరంగా ఉంటున్న కాలనీలు, ఆ కాలనీలకి విద్యా అవకాశాలు కల్పించితే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు విద్య ద్వారా అభివృద్ధి చెందుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా యానా సంఘాల మహాకూటమి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని తెగల వారికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే యానాదులకి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయలేదు. దీన్ని మేము రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మాకు ఏదైతే ఏ రాజకీయ పార్టీ అయితే మాకు ఈ యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో మేము మద్దతు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మా యానాది జాతి బిడ్డలు ఎంతోమంది చదువుకోండి అని చెప్పి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు, కాదని మేము అంటలేదు. కానీ మా యానాదులు చదువుకోవడమే చాలా కష్టం. చదువుకున్న తర్వాత లంచాలు కట్టలేక నిరుద్యోగులయ్యి ఈ రోజున 10th, ఇంటర్, డిగ్రీ చదివిన వారు కూడా ఈ రోజున మా గ్రామంలోనే, అమ్మనబ్రోలు గ్రామంలోనే ఈ రోజు వచ్చి చూసినా కూడా నేను చూపించగలుగుతాను. పెయింట్ పని చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకొని మా క్యాస్ట్లో తక్కువ వయసులోనే మ్యారేజీలు చేసేస్తారు. వాళ్ళు 2 3 బిడ్డలని నిరుద్యోగంగా పెయింట్లు పనికి వెళుతూ వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. మరి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ వారైనా సరే ఆ నిరుద్యోగంగా బతికే వాళ్ళకి లంచాలు లేకుండా ఉద్యోగాలు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే మా యానాది జాతి అంతా కూడా గర్వపడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.